అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు కొత్త 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. పాత 6 గ్యారెంటీలు పక్కన పెట్టండి. పాత 6 గ్యారెంటీలు అంటే మహిళలకు 2500 రూపాయలు, లేకపోతే పిల్లలకు స్కూటీలు, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసినారు, అయిపోయినాయి. కానీ కొత్త 6 గ్యారెంటీలు మాత్రం వచ్చేసినాయి. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, వెబ్సైట్లో పెట్టింది, ఇంకా చూసుకోండి జనాలకు వదిలేసింది. అవి ఏంటంటే కొత్త బీర్ బ్రాండ్లు, కొత్త మందు కంపెనీలు వేసి మీరు సెప్టెంబర్ 1 లోపు అంటే ఎన్ని రోజులు ఉంది, ఆగస్టు ఒక వారం రోజులు టైం ఇచ్చిర్రు. మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నాయి? ఓన్కి అభ్యంతరం ఉంది. అంతకుముందు బిర్యానీ బీర్ అట్లాంటిది ఇచ్చిర్రు, అప్పుడు బాగా అబ్జెక్షన్ వచ్చింది, తీసేసిండ్రు. ఇప్పుడు వెబ్సైట్లో పెట్టిండ్రు వాళ్ళు, చీతా బీర్, టైగర్ బీర్, రెడ్ హార్స్ బీర్, బ్లాక్ బఫెలో, గోల్డెన్ గోట్, గ్రీన్ ఫ్రాగ్ అంటే పచ్చ కప్ప అని అర్థం, బ్లాక్ బఫెలో అంటే నల్ల బర్రె, రెడ్ హార్సెస్ అంటే ఎర్ర గుర్రాలు, టైగర్, చీతా అంటే ఇవన్నీ తాగినాక మన తెలంగాణ వాళ్ళంతా టైగర్లు చీతాలు అవుతారేమో, మామూలుగానే అవుతారు, వేసినాక ఇంకా ఎక్కువ అవుతారేమో, మరి ఎవరిని కలుస్తారు. సరే, ఎనీవే గవర్నమెంటు ఒక 121 కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టబోతుంది. 121 కొత్త బ్రాండ్లు, 121 కొత్త బ్రాండ్లు అంట. మందు ఆల్రెడీ మందు మస్తు అమ్ముతుండ్రు, మస్తు పైసలు వస్తున్నాయి. గవర్నమెంట్ నడుస్తుంది అంటే కేవలం మందు పైసలే, ఓన్లీ మందు పైసలు నడుస్తుంది, వేరే రెవెన్యూ లేదు. మిగతా రెవెన్యూ అంతా కింద మీద ఉన్నాయి. కానీ మందు వల్లనే సంవత్సరానికి 44,000 కోట్ల రూపాయలు, 44,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మొత్తం మందు మీదే ఉన్నది. ఈ సంవత్సరం బడ్జెట్ కాకుండా ఈ మందు మీదే బడ్జెట్ పెట్టుకుంటే బాగుంటుంది గవర్నమెంట్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇగో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే మద్యపాన నిషేధం అమలు, మద్యపానం కంట్రోల్ చేయడం అనమాట వీళ్ళ బాధ్యత. కానీ ఇగో కొత్త సప్లయర్స్ ఎంత వచ్చినాయి విస్కీలు అంటే, ఇగో బీర్, అబెస్ట్ ప్రీమియం బీర్, చీతా ప్రీమియం బీర్, ఇవన్నీ విస్కీలు, గ్లీన్ ఫ్రెజ్క్లర్ బ్లెండెడ్ స్కాచ్, ఎక్స్టిల్ ఆర్గానిక్ వోడ్కా, ఇంకా ఏమేమో ఉన్నాయి. వైనత, బ్యాడ్ యాపిల్ చిల్లర్స్ సెక్సీ రెడ్ అంట పేరు, బ్యాడ్ యాపిల్స్ చిల్లర్స్ రోజ్ పెటల్ సోర్, ద మ్యాకో మ్యాన్, అన్నీ బయటవే ఉన్నాయి. ఇవన్నీ కర్ణాటక నుంచి వచ్చినాయి, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, హైదరాబాద్ కూడా 2 ఉన్నాయి బీర్లు. ఏంది ఫ్రెండ్స్ బర్గర్ పిల్స్నర్ బీర్ బాటిల్, ఫ్రెండ్స్ బర్గర్ గోల్డ్ బీర్, టైగర్ లార్జర్ బీర్, టైగర్ బీర్ అంట చూడండి, శాన్ మెగుల్ పాలే పిల్సన్ రెడ్ హార్స్ బీర్. తర్వాత మొత్తం విస్కీలు, మొత్తం ఇవి కూడా హైదరాబాద్వే. ఎఫ్ఎల్ ఎవరో ఈ కంపెనీలని, వాళ్ళ చుట్టాలేవో వాళ్ళ ఎవరో ఇవి. ద ఫేమస్ గ్రోస్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ బ్యాండీ బీర్లు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ భూటాన్ సే వీట్ బీర్, భూటాన్ సే రెడ్ రైస్ బీర్, రమ్ము, వైన్లు అన్నీ కొత్త వచ్చేసినాయి. వోడ్కా ఇంకా తెలంగాణ ప్రజలకు ఫుల్ రోజు పండుగనే. ఇక్కడ కొన్ని బీర్లు వచ్చినాయి. బావిక్ సప్లైస్ పిల్స్ అంట, కాకోస్టట్ బీర్ అంట, డోంగాంగ్ అండ్ ఇది ఎక్కడ కంపెనీ, హైదరాబాద్ కంపెనీ. మొత్తం ఎక్కువ హైదరాబాద్వి ఉన్నాయి, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక. మహబూనార్ కంపెనీ కూడా ఉందా, ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్. ఆర్ఆర్ అంటే ఏందో కొత్త కంపెనీ పెట్టింది వీళ్ళు ఎవరన్నా. టైర్లెస్ ఓల్డ్ విన్నర్, ఇవన్నీ వైన్స్, మామనార్ది వైన్స్. సరే, ఇవన్నీ తెలంగాణ ప్రజలు బాగు కోసం తెచ్చిరనుకుంటారా, ఇంకా నాశనం చేయడానికి. ఇప్పటికే తెలంగాణలో లెక్కలేనన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. వైన్ షాపుల కన్నా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. వైన్ షాపులు అవన్నీ 2,500, 2,400 ఉన్నాయి. కానీ బెల్ట్ షాపులు 5-6 వేల బెల్ట్ షాపులు ఉన్నాయో, 10,000 బెల్ట్ షాపులు ఉన్నాయో, ఎన్నో తెలియదు. బెల్ట్ షాపులు ఒక్కొక్క ఊళ్ళో 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కానీ తాగిన సంసారమే కింద మీద అవుతుంది అనమాట. ఏదో కస్టమర్స్ పనికి ఉన్నాడు తాగితే వేరు, కానీ రోజు తాగుతారు ఊరు అందుబాటులో ఉంటే. అయినా గవర్నమెంటు వీళ్ళు అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు. చెప్పిన 6 గ్యారెంటీలు ఏమో అమలు చేయలేదు, ఈ చెప్పని 6 గ్యారెంటీలు మాత్రం తీసుకొచ్చారు. ఇందాక చెప్పినా కదా, చీతా బీర్, టైగర్ బీర్, ఆ బీర్, ఈ బీర్ అని. ఈ 6 గ్యారెంటీలు మాత్రం, గ్రీన్ ఫ్రాగ్ ఇట్లాంటివి మాత్రం జనాలకు ముందు తీసుకొచ్చి అవైలబిలిటీ పెడుతున్నారనమాట. ఇది కూడా చెప్పుకోండి, రేపు సన్నబియ్యం ఇస్తామని చెప్పినట్లే రేషన్ షాపుల్లో. అంతకుముందు వాళ్ళు ఇచ్చిర్రా సన్నబియ్యం? కేసీఆర్ ఇయ్యలే. అంతకుముందు ఈ బీర్లు తీసుకొచ్చిర్రా, టైగర్ బీర్లు తీసుకొచ్చిర్రా? కేసీఆర్ తేలే. మేమే తెచ్చినాం, తెలంగాణ ప్రజలంతా టైగర్లు కావాలని తెచ్చినామని చెప్పండి. అందరూ చీతాలు కావాలి, తెలంగాణ ప్రజలు చీతా బీర్లు తాగి కాబట్టి తెచ్చినామని చెప్పండి. ఉన్నవే బంద్ చేయాలి ప్రభుత్వం, ఉన్నవే మెల్లగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే చెప్పినారు, మేము మెల్లగా దీన్ని కంట్రోల్ చేస్తాం,
పాత గవర్నమెంట్ మొత్తం పాడు చేసింది తెలంగాణ ప్రజలను, తాగుడు అలవాటు చేసింది, మేము ఇదంతా తగ్గించుకుంటూ వస్తాము అని చెప్తే వైన్ అవన్నీ తీసేస్తారేమో, బెల్ట్ షాపులు మెల్లగా, వైన్ షాపులు మెల్లగా తగ్గించుకుంటూ వచ్చి లిమిట్ చేస్తారేమో అనుకుంటే అట్లా చేస్తలేరు. అన్ని బుద్ధి ఉన్న పేర్లతోనే కొత్త కొత్త బీర్లు, కొత్త కొత్త వైన్స్, ఇంకా ఇవన్నీ గవర్నమెంట్ ఆఫర్లో చెప్పుకుంటారేమో రేపు ఇవన్నీ చూసినరా తెలంగాణ ప్రజలను మేము పుల్లను చీతాలని జీనిక తీసుకొచ్చినామని. గ్రేట్నెస్ అది కూడా మా గ్రేటే, అది కూడా నల్లమల పులి ఇక్కడ తెలంగాణ జనాలను కూడా పులులు చీతాల జీనిక తీసుకొచ్చిందని చెప్పుకుంటారేమో. ఏమో మరి వాళ్ళ లెక్కేందో. ఇప్పుడు అవసరం లేదు, అవసరంది ఏంది, జనాలకు అత్యవసరం ఉన్నది ఏంది, జనాలకు అత్యవసరం అది ఫీజు రియంబర్స్మెంటో లేకపోతే ఇంకోటో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడమో, రైతులకు యూరియానో ఇవేమి ఇయ్యరు. కానీ ఇట్లాంటివి మాత్రం తీసుకొస్తారు. దీనిలో వెనుక జరిగేది ఏదో తతంగం తర్వాత బయటపడుతుంది. అప్పట్లో కూడా చాలా ఒప్పందాలు జరిగి బిర్యానీ బీరు, ఆ బీర్లు ఈ బీర్లు తీసుకొస్తామంటేనే అదంతా లెక్కలు బయటకు వచ్చినాయి. అది ఎవరు ఒప్పందం చేసుకున్నారు, ఏం కథ, ఏం లెక్క అని తెలిసే వరకు దాని వెనుక పెద్ద కుంభకోణం తెలిసింది. అమ్మ ఇదంతా తెలిసిపోయింది అందరికన్నా ఆపేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకొచ్చి పెట్టారు. తెలుస్తుంది, ఇది కూడా ఒక 2 రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ తెలంగాణ ప్రజలకు బాగు కోరుకునే ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వమైనా, నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ, ఎవరైనా కానీ మద్యపానాన్ని తగ్గించాలి. ఇప్పుడు డ్రగ్స్ తింటే సంసారాలు పాడైతాయి, ఆరోగ్యాలు పాడైతాయి, మంచిదే, దాన్ని కంట్రోల్ చేయాలి. దానికోసం ఈగల్ టీం పెట్టింది గవర్నమెంట్. మరి దీనికి ఏం టీం పెట్టాలి, దోమల టీం పెట్టాలనా, ఈగల్ టీం బదులు ఏం పెట్టాలి? గవర్నమెంటే అమ్ముతే ఇంకేముంటుంది. ఇక అది కూడా డ్రగ్స్ కూడా అనుమతి ఇవ్వండి, దాంతో అయ్యే నష్టం దీంతో అయ్యే నష్టం పెద్దగా డిఫరెన్స్ ఏమున్నా కొద్దిగా అటో ఇటో ఉంటుంది. ఇక కొత్త కొత్త బీర్లు రుచి, తెలంగాణ ప్రజలకు కొత్త కొత్త అనుభూతులు, కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త అనుభవాలు ఇద్దామనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్. మీ కామెంట్ కూడా కింద పెట్టండి కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.